అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో అంగరంగ వైభవంగా ప్రభల తీర్థాల హడావిడి ప్రారంభమైంది. కొత్తపేటలో వివిధ ప్రాంతాల నుంచి ప్రభలను ఊరేగించనున్నారు. ప్రతి ఏడాది సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి రోజున ప్రభల ఊరేగింపు ఆనవాయితీగా వస్తోంది. పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వంతెన, కళానగర్, బొరుసు సావర ప్రాంతాల నుంచి ప్రభలపై ప్రత్యేకమైన అలంకరణలతో వీరభద్రస్వామిని ఊరేగిస్తారు. ముందుగా ప్రభలకు నిర్వాహకులు, మహిళలు ప్రత్యేకమైన పూజలు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. జమీమా, ఏదైతే సంక్రాంతి సంబరాల్లో సంక్రాంతి రోజున ఇక్కడ కొత్తపేటలో చూసినట్టయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఈ ప్రభల తీర్థానికి పెట్టింది పేరు. అయితే కోనసీమలో కనుమ రోజున జరిగేది జగ్గన్న తోట ప్రభల తీర్థం. అది చాలా అతిపెద్ద తీర్థం. అయితే కొత్తపేటలో ఓన్లీ కొత్తపేట పట్టణానికి సంబంధించి ఇక్కడ ప్రభల తీర్థం ఈరోజు సంక్రాంతి రోజున ఇక్కడ నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం ఇక్కడ ఈ ప్రభల తీర్థం కొనసాగుతుంది. అంటే కొత్తపేటలోని ఇక్కడ ఏదైతే పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వంతెన, అలాగే బొరుసు సావరం, అలాగే కళానగర్ ప్రాంతాలకు సంబంధించి దాదాపు 5 ప్రభలు, అంటే ఇక్కడ వీరభద్రుడిని ఏదైతే ఉత్సవం ఉందో దాన్ని ఈ ప్రభల మీద అధిరోహించి అక్కడ ఊరింపుగా ఇక్కడికి ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్కి తీసుకొస్తారు. దాదాపు 2-3 గంటల పాటు ఈ ప్రభల ఉత్సవాల్ని, అంటే 4 చోట్ల నుంచి వచ్చే ఈ ప్రభల్ని ఇక్కడ ప్రభుత్వ కాలేజీ ఆవరణలోకి తీసుకొస్తారు. ఆవరణలోకి తీసుకొచ్చేటప్పటికి 5:30-6 గంటలు అవుతుంది. అప్పటికే ఇక్కడికి పెద్ద ఎత్తున ఈ ప్రభల తీర్థం చూసేందుకు ఈ జనం తరలి వస్తారు. అంటే ఇక్కడ కొత్తపేట పరిసర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ స్థిరపడ్డవారంతా కూడా ఈ ప్రభల తీర్థానికి తరలి వస్తున్న పరిస్థితి ఉంటుంది. లక్షలాది మంది వీక్షిస్తారు. అయితే ఇక్కడ ఈ ప్రభల తీర్థం పురస్కరించుకుని బాణాసంచ కాల్పులు ఇక్కడ ప్రత్యేకమైన ఒకటి స్థానం దక్కుతుంది. ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి కూడా ఉంది. అంటే బాణాసంచాలో రంగురంగులు అనేక రకాల బాణాసంచాలు వెదజిమ్మేలాగా ఇక్కడ కాల్పులు జరుపుతారు. దాదాపు 1 నుంచి 2 గంటల పాటు బాణాసంచా కాల్పులు చేయడం ద్వారా ప్రత్యేకమైన ఆకృతులతోటి ఆకాశంలో కాంతులు వెలజల్లుతూ ఉంటాయి. ఈ బాణాసంచా ఈ కాల్పుల్ని వీక్షించేందుకు కూడా అనేక మంది ఇక్కడికి వేల మంది తరలి వస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇది ఈరోజు ఇప్పటికే గ్రామాల్లో, అంటే పాత రామాలయం, కొత్త రామాలయం, ఈ బోడిపాలెం వంతెన, బొరుసు సావరం, కళానగర్ ఈ ప్రాంతాల నుంచి ఇప్పటికే అక్కడ నిర్వాహకులందరూ కూడా ఈ ప్రభల్ని ఊరేగింపుగా తీసుకుని ప్రత్యేకమైన పూజలు చేశారు. ఇక్కడ మహిళలు పూజలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఊరేగింపుగా మొదలయ్యారు. ఏదైతే బాజా భజంత్రీలు, అలాగే జానపద కళా నృత్యాలు, గరగ నృత్యాలతోటి ఊరేగింపుగా ఇక్కడికి తీసుకొస్తారు. ఈ కాలేజీ ఆవరణలో తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఒక 3 గంటల పాటు ఈ బాణాసంచా కాల్పులు జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి 9 గంటలకి ఈ కాలేజీ గ్రౌండ్ నుంచి వారి గమ్యస్థానాలకు వెళ్తారు. ఆ గమ్యస్థానాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఊరేంపుగా తీసుకెళ్తే తెల్లారేసరికి మళ్ళీ గమ్యస్థానం చేరుకునేలాగా ఇక్కడ అనేక సాంస్కృతిక కళా నృత్య రూపకాలు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపబడిన ప్రభల తీర్థం కావడంతో అనేక మంది ఎక్కడెక్కడ స్థిరపడ్డ వారందరూ కూడా ఈ కొత్తపేటకి ఈ తీర్థ రోజున వస్తుంటారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభల ఉత్సవం ప్రారంభమైంది, ఊరేగింపు ప్రారంభమైంది. మరో విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ అంటే అనేక గ్రామాల్లో కూడా ఈరోజు ప్రభల ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రభల ఉత్సవానికి సంబంధించి ఇక్కడ అనేక గ్రామాల్లో అక్కడక్కడే నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ పెదపట్నం లంకలో జరిగే ఈ ప్రభల ఉత్సవానికి మెగాస్టార్ చిరంజీవి సోదరిమణులు డాక్టర్ మాధవి, విజయదుర్గలు హాజరయ్యారు. వీరిద్దరూ కూడా ఈ పెదపట్నం లంకలో జరిగే ప్రభల ఊరేగింపులో పాల్గొన్నారు. ముందుగా ప్రభలకు ప్రత్యేకమైన పూజలు చేశారు. అంటే వీరభద్రునికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేశారు. ఆ తర్వాత ప్రభల్ని మోసుకుంటూ కొంత దూరం వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ ఆకర్షణ
అంటే మెగాస్టార్ చిరంజీవి సోదరిమణులు ఈ పదపట్నం లంక వచ్చి రాత్రి ఇక్కడే బస్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో మొత్తం ఊరంతా కూడా సంక్రాంతి పండగ పెద్ద ఉత్సాహంగా జరుపుకుంటున్న పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఊరంతా కూడా వచ్చి మెగాస్టార్ చిరంజీవి సోదరిమణుల్ని ఇక్కడ కలుసుకుని వారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం కూడా ఇక్కడ ఒక ఆనందోత్సవాలు కూడా నెలకొన్నాయి. అంటే ఏ గ్రామానికి ఆ గ్రామానికి ప్రబలోత్సవం ఈరోజు కూడా కొన్ని చోట్ల కోనసీమ జిల్లాలో జరుపుకుంటూ ఉంటారు. అయితే రేపు చూసినట్లయితే కనుమ రోజున జగ్గన్న తోట ప్రబలోత్సవం జరుగుతుంది. ఈ జగ్గన్న తోట ప్రబలోత్సవం ఒక ప్రత్యేకత. ఇది అంబాజీపేట మండలం ముసలపల్లిలో చోటు చేసుకుంటుంది. కొబ్బరి తోటలో ఎలాంటి దేవుడు ఎలాంటి ఆలయం ఉండదు. అయితే ఇక్కడ ఏకాదశ రుద్రులు ఇక్కడ వీరభద్రుడు అంటే ఏకాదశ రుద్రులు 11 మంది ఇక్కడ కూర్చుని సమావేశమై సమాజం హితం కోసం చర్చించుకున్నారనేది ఒక నానుడి. కొన్ని దశాబ్దాలుగా కొన్ని వందల అంటే 476 సంవత్సరాలుగా ఇక్కడ జగ్గన్న తోటలో ప్రబల తీర్థం జరుగుతుంది. దీన్ని ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర పండుగగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం తరపున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఈ ప్రబల జగ్గన్న తోట ప్రబల ఉత్సవం రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఇక్కడ కూడా ప్రభలు పెద్ద సంఖ్యలో గ్రామాన్ని తీసుకొస్తారు. అయితే 11 గ్రామాలకు చెందిన ప్రభలకు మాత్రం ఇక్కడ చాలా ప్రాచుర్యం ఉంది. ఇక్కడ ఉరిచాలల్లోంచి నదుల్లోంచి అప్సర కౌశిక నదుల నుంచి కూడా దీన్ని దాటుకుంటూ తీసుకొస్తుంటారు. ఇది ఒక ప్రత్యేకత. ఇలా చూసినట్లయితే సంక్రాంతి సంబరాల్లో ఈ ప్రబల ఉత్సవానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి.